హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చెక్కు బైసన్. నాతో పాటు ఉన్నారు ఆగస్ట్ 23rd రిలీజ్ కాబోతున్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం టీమ్. సో వాళ్ళతో సినిమా విషయాలు మాట్లాడదాం. సో హలో అండి అందరికీ, ఎలా ఉన్నారు? నేను ఒక్క సౌండ్, ఈ 4 సౌండ్లు వస్తున్నాయి. రీసౌండ్ లాగా ఉంది యాక్చువల్లీ, బాగుంది. సో ఇదే ఎనర్జీ కంటిన్యూ అవ్వాలి 23rd వరకు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. సో ముందుగా 23rd సినిమా రిలీజ్, తబితా సుకుమార్ ప్రజెంట్స్, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటెడ్ అండి. ఎగ్జైట్మెంట్ ఎందుకంటే మాకు సినిమా ఎలా వచ్చిందో మాకు తెలుసు. చిన్న యాంగ్జైటీ ఏంటంటే రేపు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నా ఆడియన్స్ కూడా ఎంత ఎగ్జైట్ అవుతారు అనేది యాంగ్జైటీ. ఓకే, ఈ సినిమాలో యాక్చువల్లీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అని టైటిల్ పెట్టారు. యాక్చువల్లీ అంటే ఒక మనిషి మీద నడిచే సినిమా, సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చుట్టూ నడిచే సినిమా. ట్రైలర్లో కూడా సుబ్రహ్మణ్యం మీద నడిచిన షార్ట్స్ అని పెట్టారు. ఫుల్ హిలేరియస్గా ఆ సిగరెట్ల కార్డ్ నుంచి బ్యాంక్లో డబ్బుల వరకు మొత్తం అంతా ఆయన మీదే నడిపించారు. ఎక్కడ కూడా చాలా తక్కువ హీరోయిన్ కానీ హీరో కానీ. ఎందుకు ఆయన ఫేస్ మీద మీరు ట్రైలర్ కట్ చేయడం జరిగింది? ఇట్స్ స్టోరీ అబౌట్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అండి. సుబ్రహ్మణ్యం కథ ఇది. సుబ్రహ్మణ్యం కథలో ఈ క్యారెక్టర్స్ ఉంటాయి. అర్జున్ కానీ, కాంచనా కానీ, అండ్ కళారాణి అని ఇంద్రజ గారు చేశారు. సో ఇవన్నీ ఆయన కథలో ఉండే క్యారెక్టర్స్ అనమాట. సో ఆయన కథ చెప్పాలనుకుంటున్నాను. సో ఆయన కథ చెప్తున్నాను కాబట్టి ఈ క్యారెక్టర్స్ ఎలాగో థియేటర్కి వెళ్తే కనెక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. ఇక్కడ ట్రైలర్ కదండి, ఆబ్వియస్లీ జస్ట్ టచ్ చేసి వదిలేస్తే మెయిన్ మనకి ఎక్కాల్సింది సుబ్రహ్మణ్యం ఎక్కితే వీళ్ళందరూ ఎక్కేస్తారు మనకి. సో అందుకని ట్రైలర్ అంతా కూడా సుబ్రహ్మణ్యం ఫ్లేవర్ చెప్పాలి. చాలామందికి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అంటే లైక్ ఏమైనా స్లో మూవీయా, ఒక కైండ్ ఆఫ్ డ్రామా ఉంటుందా, ఈ కైండ్లో అనుకున్నారనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు అని చెప్పడానికి, ఇట్స్ ఎ ఫన్ హిలేరియస్ రైడ్ అని చెప్పడానికే ట్రైలర్ అలా కట్ చేశాను అనమాట. ఓకే, సో ఇట్లా కట్ చేసినప్పుడు నేను హీరోయిన్ నా మీద ఎందుకు ఎక్కువ షాట్లో పెట్టలేదు, ఎందుకు ఆయన మీద పెట్టారని చెప్పి ఏమన్నా కంప్లైంట్ ఏమైనా వచ్చినాయా? ఆయనే అంటారా? ఓకే, ఏజ్ ఫ్యాక్టర్ వల్ల లేక పక్కన రమ్య ఉంది కాబట్టి నన్ను హీరో అంటున్నారేమో కానీ తను హీరోయిన్ అంటున్నారేమో కానీ, బట్ మాకు బాగా క్లారిటీ ఉంది. ఈ సినిమా ఆడేది, ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా రావు రమేష్ గారు, అండ్ హీఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో హీరోయిన్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం. ఆగస్ట్ మంత్ మొత్తం ఆయన ఇట్లా ఆగస్ట్ మయామి అన్నట్లు ఇట్లా చల్లుకుంటున్నాడు మొత్తం అంతా. సో రేపు ఒక సినిమా రిలీజ్ కాబోతోంది, నెక్స్ట్ వీక్ ఇమీడియట్గా ఇది. మొన్న కమిటీ కుర్రాళ్ళు. సో హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? ఐఎమ్ నాట్ దట్ ఎక్సైటెడ్. ఐఎమ్ లిటిల్ I'm thinking about what's going to be next, or I'm waiting for the August month pass. August end ఎంత తొందరగా అయితే September 1st వీక్కి ఈ సినిమాల రిజల్ట్లు బట్టి ఎలా ఉంటుంది, వాట్ డెసిషన్స్ am I supposed to make in the coming future and all. I'm more thinking about that. Excitedగా as in I'm excited that my people, my friends and family, వాళ్ళు సినిమా చూసి బాగా నవ్వుకుంటారు. I'm sure they will love it and they'll be happy because of me. So for that I'm excited. Apart from that, I'm waiting for the results of the film. ఓకే, అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ ఎక్సైట్మెంట్ అండ్ ఆల్ ఈజ్ ఫైన్, బట్ మీరు లోపల నుంచి మీకు కూడా ఉంటుంది కదా, బ్యాక్ టు బ్యాక్ రెండు పెద్ద పెద్ద హీరోస్కి పడుతుంటాయి ఇలాంటివి సినిమా లేట్ అయినప్పుడు. సో మనకి మేబీ మనోడు భయపడ్డాడు. సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో స్టార్ట్ అయిందన్నమాట. సో యాక్చువల్లీ అంకిత్ ఫస్ట్ నుంచి అనుకోవడం ఏంటంటే వన్ బై వన్ అనేసి బేసిక్గా మనోడు అనుకున్నాడు. ఈ మంచి క్యారెక్టర్ అండ్ సుబ్రహ్మణ్యం అని త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్. సో కెరీర్ బిల్డింగ్కి అలా ఉంటుంది కదా. సో రెండు ఒకేసారి రాకూడదని మనోడు బాగా గట్టిగా కోరుకున్నాడు. ఏదైతే మనోడు గట్టిగా కోరుకున్నాడో అది జరగలేదు. రెండు ఒకేసారి వస్తున్నాయి. దూరంగా రావాలనుకున్నాడు, కొంచెం 1 or 2 months గ్యాప్లో అలా వస్తే బాగుంటుంది అనుకున్నాడు. సో ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ 2 weeksలో జరుగుతున్నాయో మనోడు అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, ఉంటుంది. అదే అందుకే అడుగుతున్నాను నేను, ఎందుకంటే పెద్ద హీరోలకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో రీసెంట్గా కూడా మనం రాస్తారని సినిమా చూసుకున్నాం ఒకటి, అటు పురుషోత్తముడు కావచ్చు లేకపోతే ఇంకొక సినిమా కావచ్చు, రెండు కూడా బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి. సో బట్ ఆయన సినిమాలో హీజ్ అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ ఇది. వన్ ఆఫ్ ద ఫ్రెండ్ కాదు, బేసిక్గా సుబ్రహ్మణ్యంలో ఏంటంటే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఏంటంటే మీకు త్రూ అవుట్ ఫుల్ లెంత్ రమేష్ గారు ఏ ఫ్రేమ్లో అయితే ఉంటాడో, ఏ ఫ్రేమ్లో అయితే ఉంటారో ఆ ఫ్రేమ్లో ఉంటాడు మనోడు. అండ్ అంకిత్ది ఎంత నవ్విస్తాడంటే
రావు రమేష్ గారిని మ్యాచ్ చేయడం చాలా చాలా టఫ్. ఆ విషయంలో అంకిత్ ఫుల్ మార్క్స్ పడతాడు. చాలా మంచి పేరు వస్తుంది. ఓకే, చాలా మంచి పేరు వస్తుంది అంకిత్. సో ఇందాక మీరు మాట్లాడుతూ కెరియర్ ప్లాన్ చేసుకోవాలి దీని తర్వాత అన్నారు. మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, అటు చిన్న స్క్రీన్ నుంచి, ఐ మీన్ లైక్ యూట్యూబ్ నుంచి మీరు చేస్తూ వస్తున్నారు, మీరు కానీ రమ్య గారు కానీ. సో ఎలా ప్లాన్ చేసుకున్నారు? పెద్ద ప్లానింగ్ ఏం లేదండి, రిజల్ట్ బట్టే ఉంటుంది. ఆఫ్టర్ ఇఫ్ ద ఫిల్మ్స్ ఆర్ రియలీ డూయింగ్ వెల్, you'll obviously get calls. That's what I believe. That's what I'm waiting for. If that happens, it's fantastic. So I'm just waiting for it. పాస్ట్ 5 years చూసుకుంటే మీ కెరియర్ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఎక్కడ కూడా మనకి తక్కువ అయితే లేదు, డౌన్ఫాల్ అయితే లేదు. మీరు కంటిన్యూస్లీ డూయింగ్ కనిపిస్తున్నారు. సేమ్ కేస్ హీరోయిన్తో కూడా, హీరోయిన్ పెద్దగా కనిపించకపోయినా కూడా BFF అని ఇంకోటని కొంచెం లేట్గా ఉన్నా కానీ మీ కెరీర్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. టచ్ చూడండి, ఫాస్ట్ అంటే నేను అనుకున్న ప్లేస్లో వెళ్ళలేదని ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్స్ హ్యాపెనింగ్. ఐ బీన్ వెరీ చూజీ అండ్ నాకు తెలిసి మీరు ఇప్పుడు అన్న గ్రాఫ్ ప్రకారం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మార్కెట్ అన్న టర్మ్ మనకి అసోసియేట్ అవుద్దో అప్పుడే మనకి కెరియర్ డౌన్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడాలేమో. బట్ ఆపర్చునిటీస్ వైజ్ ఒకటి తర్వాత ఒకటి దే kept coming. I'm thankful for it. But there was a place in my career where I was sitting idle at home. వచ్చేవి నచ్చక చేయకూడదు ఇలాంటివి అని అనుకుంటూ ఆగిన రోజులు ఉన్నాయి. సో దట్ వాజ్ ఆల్సో దేర్, దట్ ఫేజ్ వాజ్ ఆల్సో దేర్. ఓకే, సో ఈ సినిమా కథ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు హౌ ఎక్సైటెడ్ వర్ యూ విత్ రావు రమేష్ గారి క్యారెక్టర్ అండి? ఫస్ట్ నాకు ఆడిషన్ తీసుకున్న తర్వాత స్క్రిప్ట్ ఎప్పుడైతే ఇచ్చారో ఐ రెడ్ ది ఎంటైర్ స్క్రిప్ట్. ఓకే, యూ డిడ్ ప్రాపర్ ఆడిషన్ ఫర్ దిస్? Yes. It didn't happen just like that. No, it didn't అంటే ఆల్రెడీ మీరు ప్రూవ్డ్ యాక్టర్ కదా, సో no I don't think అని ఎంత పెద్ద యాక్టర్ అయినా సార్ నాకు తెలిసి ఆడిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఆడిషన్స్ అన్న పదం కంటే లుక్ టెస్ట్ అనాలేమో, నువ్వు ఈ క్యారెక్టర్కి మ్యాచ్ అవుతావా లేదో చూసుకుందాం. సో దట్ వే ఐ డిడ్ అన్ ఆడిషన్ అండ్ దెన్ అంతా ఓకే అయ్యి అనుకున్న తర్వాతే స్క్రిప్ట్ నాకు ఇచ్చారు, నేను చదివాను, అన్నయ్య కూడా నరేట్ చేశారు. నేను ఆల్రెడీ ఒక దగ్గర చెప్పాను, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఆఫ్ కోర్స్. అండ్ దెన్ రావు రమేష్ గారు హీరోగా చేస్తున్న సినిమాలో ఆయన పక్కన నేను చేయడం, నా స్థాయి పెరుగుతుంది. అంత పెద్ద యాక్టర్తో నేను చేయడం, ఐ విల్ ఆల్సో స్టాండ్ నెక్స్ట్ టు హిమ్ ఫర్ అ 2-hour ఫిలిం. సో దట్ విల్ టేక్ మీ ఇన్ టు ది ఆడియన్స్ ఈవెన్ మోర్. So I feel very lucky and I had no reason to say a no, or I had no reason to even think should I do it or not. Okay. I was always a yes for it. సో ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఆయన టైమింగ్ ఇలా ఉంది, మనం ఇలా చేస్తే బాగుంటుందని సీక్రెట్గా ఏమైనా అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే ఆయన మీకు సెట్ లేదన్నా అలా కాదు అంకిత్ ఇలా చేద్దాం అని సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయండి మూమెంట్స్? అంటే 2-3 చోట్ల మేము అనుకొని చేయడం జరిగింది. లైక్ సార్ నేను ఇలా చేద్దాం అనుకున్నాను, అవునా అది బాగుందమ్మా ఇలా చేద్దాం అన్నట్టు. అండ్ దెన్ హీ ఆల్సో 2-3 చోట్ల ఇన్పుట్స్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ద బాండ్ బిల్ట్ రియలీ వెల్. అండ్ ఇప్పుడు ఏదైతే ఈ సినిమాకి కావాల్సిన తండ్రి కొడుకుల కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది మీరు స్క్రీన్ మీద ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఐఎమ్ షూర్ everybody will talk about it. That built really well and I thank him for giving me that space. సో ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? లైక్ ఆయన సన్, మీరు ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం కొడుకు కదా మీరు, మీ ఫాదర్ని మీరు అల్లు అరవింద్ అవన్నీ అంటుంటారు కదా, గీతా ఆర్ట్స్ మా ఇల్లు, సో అవన్నీ పక్కన పెడితే మీ రోల్ ఏంటి? సో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? చాలా ఎనర్జెటిక్ క్యారెక్టర్, ఓ చిన్న ఎడ్డితనం ఉంటుంది, చాలా ఆ క్వర్కీనెస్ ఉండే క్యారెక్టర్. అండ్ దెన్ నా ఇండివిజువల్ క్యారెక్టర్ కంటే ఐ కెన్ ఓన్లీ టాక్ మోర్ అబౌట్ ఫాదర్ అండ్ సన్స్ కెమిస్ట్రీ ఓన్లీ. ఇండివిజువల్లీ వీడికి ఉండే ఆస్పెక్ట్ ఏంటంటే మా నాన్న అల్లు అరవింద్ అని నమ్ముతుంటాడు. అదొక్కటే ఉన్న క్రేజీనెస్ ఈ క్యారెక్టర్కి. దానికి చాలా మంచి పే ఆఫ్ ఉంటుంది, లైక్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్, అది చాలా బాగా రాశారు లక్ష్మణ్ అన్న. సో నెక్స్ట్ మీ అల్లు అరవింద్ గారి బ్యానర్. అవును. సో చూపించడం జరిగిందా సినిమా? చూసారో లేదో తెలీదు, బట్ ఐ రియలీ వాంట్ టు షో ద ట్రైలర్ టు హిమ్. డైరెక్టర్ గారు ఆల్సో సే దట్ ఇట్స్ ఎ వెరీ నైస్ కోఇన్సిడెన్స్. సో రమ్య గారు, మీరైతే బాగా టైర్డ్ అయిపోయారా, నీరసంగా ఉన్నారా? జ్వరం వచ్చింది, సినిమా ఎక్సైట్మెంట్లో జ్వరం వచ్చేసింది పాపం హీరోయిన్ గారికి. ఇది మంచి బ్రేకింగ్ స్టేట్మెంట్, ఇది బాగుంది. సో ఎలా అనిపిస్తుంది ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయడం? I feel very lucky that I got this opportunity and I also feel like ఈ క్యారెక్టర్ని నేను పుల్ ఆఫ్ చేయడం
I think sir should tell about how well I did it. But for me personally, like neenaithe I'm very satisfied by whatever I have done, and I'm waiting audience could accept chestaru. Audience will also start liking my character and also like, you know, having that soft spot for me. So how is it like from a small screen to OTT to silver screen? So a journey anta మీరు ఒకసారి I've always like I've acted in big screen since I was a child. I've done Panchakshari as a child, so I don't see the difference because art is art. YouTube and all, like I did couple of, I think, short videos when I was bored and I wanted to get passive income for my college lo unnappudu. I wanted to get a passive income, but I didn't see that to give me a spotlight. I always knew that nenu oka actress avutanu. I know because that's in my blood, to be honest. And chinnappan nunchi అదేంటో like I always felt like my life belongs to the screens and yeah, I think that's how it is. Yeah. హీరోయిన్గా అవుదాం అనుకుంటున్నారు, కానీ మీరు సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు కదా. Yeah, I've only done with Chiranjeevi garu. దానికోసం అదే అడుగుతున్నాను మిమ్మల్ని. Yeah, I think honestly sister character ani చూడలేదు. It's just for me it's like an opportunity beside Chiranjeevi garu. Like, you know, it's Chiranjeevi garu, come on, like who would want to say no to a whatever it is. And the screen share chesukovam anede, it's a big blessing. So for me, I've traveled with him in the movie almost like half of the movie. So ఆయనతో డాన్స్ చేయడం కానీ, ఆయనతో లైక్ యునో స్క్రీన్స్ షేర్ చేసుకోవడం కానీ, ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఐ థింక్ ఈ జన్మకి ఆయనతో ఆ సినిమా చేస్తే చాలు అనుకున్నా నేను. సో దట్ ఈస్ విచ్ ఇస్ వై ఐ హ్యావ్ డన్ ఇట్. No matter what, even if it was a small character in the movie, I would have done it because anta respect undi naku. And yeah, I could not say no when Vasishtha garu like approached me. I have to do a movie with Chiru sir. So yeah, somehow మేకప్ అది వేసి తల్లి క్యారెక్టర్స్ ఏమైనా చేయొచ్చు చిరంజీవి. నమ్మడానికన్నా ఉండాలి కదండి. అదే అండి, అందుకే అన్న మేకప్ ఏమైనా మార్చి మామూలుగా అంటున్నా చిరంజీవి గారు అలా అయినా he's like నువ్వు చెప్పకు నాకు ఏమేం చేసావు, because like he wants to also do something with Chiranjeevi garu. ఆయనకున్న you know how like he is like the superstar and he is like the mega star of our industry. So ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. మళ్ళీ ఎప్పుడు వస్తుందో, మళ్ళీ అలాంటి రోల్ కూడా ఉంటుందో లేదో ఇంకా ఎవరికి తెలియదు కదా. సో వాట్ ఎవర్ వాజ్ ఇన్ మై హ్యాండ్స్ ఐ హ్యాడ్ టు టేక్ ఇట్ అండ్ ఐ టుక్ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ డెసిషన్. నో మ్యాటర్ వాట్ ఇట్స్ దేర్ వోంట్ బి ఎనీ drawbacks from that. And plus ante after movie maybe I don't know if there will be any plus points for me in my life, but as of now I'm pretty much happy. అంటే ఒకసారి ఒక క్యారెక్టర్ కానీ ఒక హీరోయిన్కి కానీ ఒక ఇమేజ్ వచ్చేస్తే, అంటే లైక్ ఒక పోలీస్ క్యారెక్టర్లో ఒక హీరోయిన్ కనిపిస్తాయి, నెక్స్ట్ ఒక 4-5 మూవీస్ అన్నీ పోలీస్ క్యారెక్టర్సే హీరోయిన్కి ఎక్కువ పడుతుంటాయి. సో మీరు ఇప్పుడు ఒక హీరోయిన్ అయ్యండి, సో సిస్టర్ క్యారెక్టర్ చేసిన తర్వాత నాన్ స్టాప్గా అంటే మీ మంచి పేరు వచ్చేసిన తర్వాత, మంచి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక 4-5 డైరెక్ట్గా సిస్టర్ క్యారెక్టర్లే వస్తాయి. మీ హీరోయిన్ కెరియర్కి కొంచెం ఎక్కడన్నా మైనస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, ఇది ఆలోచించారు ఎప్పుడైనా? అంటే ఐ డిడ్ think about that, and అందుకే ఇంతకు ముందు like I have never taken any supporting roles, but again it's with Chiranjeevi garu. Like I think with sharing a screen with, I think people do understand that ఆయనతో opportunity వచ్చిందంటేనే it's a very brilliant thing. So which is why like I don't think that would affect me in any way. And then look, like I'm doing this, there are other couple of things which are lined up for me. So I think that's not going to pull me back. Maybe it will push me, but never going to pull me back. అనేది ఈ లైన్లో చిరంజీవి గారితో అయితే పిల్లైనా తల్లైనా చెల్లైనా ఏదైనా చేస్తా అంటున్నారు. Oh my God. Yeah. అంటే మీరు చెప్పిన దానికి సారాంశం వన్ వర్డ్ ఆన్సర్లు అయ్యాయండి. Yeah.
Yeah, perfect. I obviously. think it's, yeah. I mean, neenane kaadu. Every Everyone, actor's, exactly. yeah, every actor's dream is That's to like a- just work. that's a good Because opportunity, there are- actually. Yeah, there are other actors in the movie who are also established actors, and they are also like they were at a point they were like big heroines in their life. When I asked like why are you doing this, they gave me the same answer. Enti, of course it's with Chiranjeevi garu. What are you like saying? It's a privilege. So I felt like okay, if they are doing something like this, then I don't have to even question myself once in my life that sir toni ila chestunnanu, will it be a bad thing for my career ani. I don't think, and I definitely think that you just have to do whatever comes in your way. Edi raasi pettunte adi avutundi. So I think that's fine. At the end of the day, that is destiny అంతే. That's destiny. So I think that's completely fine. అండ్ ఇప్పుడు డెస్టినీ ఏంటంటే నాతో ఇంటర్వ్యూలోకి వచ్చింది, అదొక డెస్టినీ. మిమ్మల్ని కాదు వెయిట్ చేయించాము ఫ్రమ్ మార్నింగ్ టు 5:30. సో లక్ష్మణ్ గారు, సో హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ విత్ దిస్ మ్యూజిక్ అండి సినిమాకి? అదే అండి, నేను ఈ సినిమా గురించి అంటే ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు నిన్న ఎవరో ఒక ఇంటర్వ్యూలో అడిగారు, మీరు రాసుకున్నప్పటికి ఇప్పటికి 1 to 10 ఎంత మార్కులు వేసుకుంటారంటే నేను 10 దాటేసానండి అని చెప్పాను. ఎందుకంటే నేను రాసుకున్నప్పుడు రావు రమేష్ గారు లేరు, ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అయ్యాను రావు రమేష్ గారు వచ్చారు. దట్ ఈస్ అ బిగ్ ప్లస్. ఆ తర్వాత నాకు మిగిలిన ఆర్టిస్టులు అందరూ వచ్చిన తర్వాత బిగ్ ప్లస్ అయింది. తర్వాత నాకు ప్లస్ ఏంటంటే కళ్యాణ్ మ్యూజిక్ మీరు రేపు పొద్దున్న థియేటర్లో వింటారు, అసలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఎక్కడా కూడా మీకు అదే నేను కళ్యాణ్ మాట్లాడుకునేది, ఈ మూవీకి ఉండాల్సిన ఎనర్జీ ఏంటంటే మొత్తం మ్యూజిక్లో పెట్టేద్దాం. ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ, దానికి ఏమేమి కావాలో చేద్దాం. వాట్ ఎవర్ నాకు ఇలా కావాలి అంటే దానికి ఏం చేస్తే ఆ సౌండ్ వినిపిస్తుంది. సో అక్కడ నుంచి ఈ సినిమాకి నేను పర్టికులర్గా కేర్ తీసుకుంది అంటే మ్యూజిక్ షుడ్ బి ఒక పెద్ద సినిమాకి ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉండాలని ఫిక్స్ అయ్యాం. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఉండాలి, ప్రతి ఒక్క మ్యూజిక్లో ఎనర్జీ ఉండాలి. మీరు మేడం సార్ మేడం అంతే తీసుకున్నా, దానికి ముందు నేనే సుబ్రహ్మణ్యం సాంగ్స్ తీసుకున్న, రెండు కూడా మీకు అసలు నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో దట్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్. ఖచ్చితంగా. ఇంకా ఎలా ఉండే అండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్? లైక్ నేను అదే అంటే డూయింగ్ అంటే కామెడీ ట్రీటింగ్ ఎ కామెడీ సీన్స్ ఆర్ లైక్ వెరీ సూపర్ టఫ్ టు ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ కెన్ సే. అంటే ఇట్స్ నాట్ ఎ కేక్ ఆఫ్. కానీ నేను దీని నుంచి ఎంత లైక్ అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నా అంటే ఐ థింక్ ఐ కెన్ హ్యాండిల్ లైక్ సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అన్ని ఇట్లా అంటే గేవ్ ఎనఫ్ కాన్ఫిడెన్స్ టు ఫర్ మై లైఫ్. అంటే ఇంకా ముందు చేసే వాటి మీద కూడా ఐ నో లైక్ వాట్ విల్ వర్క్, వాట్ విల్ నాట్ వర్క్. సో ఐ కెన్ సే దట్ చేస్తున్న ప్రాసెస్ కానీ అంటే ఎనర్జీ అని కాదు, ఇట్స్ లైక్ మోర్ లైక్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ హిస్ ట్రస్ట్ ఆల్ ద టైమ్. నమ్మన్నా ఇగో ఇట్లా చేద్దాం. సో మాట్లాడిన ఫస్ట్ డేనే 100% ప్రొడక్ట్ ఉండదు మన దగ్గర. సో అతను నమ్మినప్పుడే మనం ముందుకి అంత కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతాం. సో ఐ వాస్ క్రేవింగ్ ఫర్ ఇట్. నేను అసలు నోరు తెరిచి ఏ రోజు అడగలే అనుకుంటా. అంత నాకు ఇష్టం లైక్ ఆ క్వాలిటీ ఆఫ్ ట్రస్ట్, కానీ బట్ నేను ఏ రోజు అడగలే. అంటే అసలు లిటరల్గా అన్న తీసుకునే కేర్ని చూస్తే నేను అనుకున్నా ప్రతి పక్క గల్లీలోనే ఉంటాడు మణికొండలు అన్న నాతోని. రోజు వస్తాడు 6కి సాయంత్రం, కానీ ఏమైందని అడుగుతాడు. ఐఎమ్ లిటరల్లీ సర్ప్రైజ్డ్. హీస్ లైక్ నేను చేసిన ఇప్పటివరకు నాకు జరిగిన సినిమాలతో పోలిస్తే అత్యంత తక్కువ కాల్ చేసిన మనిషి అన్ననే. అసలు నాకు అస్సలు ఏం రాలే. అన్న ఇక్కడ మంది ఒకటి అవుతుంది అని అంటే రాత్రి ఎప్పుడో మాట్లాడేది అంతే. నేనే ఫోన్ చేసి ఈ సీన్ ఎంజాయ్ చేసిన అన్న అని చెప్తున్నా. కొట్టినా మస్తు కొట్టినాం, ఇట్లా కొడుతున్నా అట్లా కొడుతున్నా అని చెప్పలే, మస్తు ఎంజాయ్ చేసిన అన్న సీన్ అయితే అని చెప్తున్నా. సో దట్ ఈజ్ వాట్ దట్ మేడ్ అంతే అని చెప్తున్నా. నాకు ఇంటర్వెల్ బ్యాంగ్స్ అనేది చాలా ఇష్టం. లైక్ నేను చాలా ఇష్టపడతాను ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ ఎండ్ టైటిల్కి ఏదైతే పోతుందో నాకు ఆ 2 ఎమోషన్స్ నాకు చాలా ఇష్టం. ఏ సినిమా ఐ ఫీల్ సో బిగ్ నేను వేరే సినిమాలోనే. అండ్ నేను లైక్ ఈ రెండు లైక్ ఈ 2 పాయింటర్స్ లైక్ ఇంకా రెస్ట్ ఆల్ లైక్ యూ విల్ సే, బట్ ఇవి 2 నాకు మాత్రమే ఉన్న ప్లేసెస్ ఇవి. లైక్ ఇంకా అసలు ఐ ఎంజాయ్డ్ ఇట్ అలా. ఐ థింక్ ఐ విల్ గ్లోరిఫై ఫర్ ఎవర్. నేను పర్సనల్గా లైక్ మజా వచ్చిందంటారు. మస్త్ మామూలే కదా, మీరు మాట్లాడతారు. అవునా? ఆ సీన్కే మాట్లాడతారు. చూసినాక నేను కాల్ చేసి మరీ మాట్లాడతాం. డెఫినెట్లీ. సో ఫైనల్లీ బిఫోర్ ఐ వ్రాప్ అప్ దిస్ ఇంటర్వ్యూ, అల్లు అరవింద్ గారి సీన్లు మీమర్స్ మంచి కంటెంట్ దొరికింది భయ్ మీకు. గీతాడ్స్ మా ఇల్లు, అల్లు అరవింద్ మా ఫాదరు, ఇవన్నీ పెట్టడానికి ఏంటి రీజన్? జస్ట్ కామెడీ పరంగా పెట్టారా లేకపోతే ఏంటి? లేదు, బేసిక్గా క్యారెక్టర్ అర్జున్ అనే క్యారెక్టర్
తను అరవింద్ గారి అబ్బాయిని ఫీల్ అవుతూ ఉంటాడు అనమాట. ఎప్పటికైనా వస్తారు తీసుకెళ్తారు అన్న టైప్లోనే ఉంటుందన్నమాట. సో కథలో అది పార్టే. సో ఒకానొక సిచ్యువేషన్లో రమేష్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు ఇమీడియట్గా వచ్చే డైలాగ్ అది. ఎప్పుడైతే లక్ష అంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే గీతార్జున అరవింద్ గారు ఇస్తారని చెప్పి ఆ కాంటెక్స్లో వచ్చింది. అది కూడా డైలాగ్ మీరు మీ ట్రైలర్లో పెట్టిరు. యా. సో దానికి ఎక్స్టెన్షన్గా బాబు మీమర్స్ మీకు ఏదో దొరికింది అని పెట్టామన్నమాట. సో అది ఇంటెన్షన్గా తీసుకుని కాలే. యా. అవునా? అంటే రేపు పొద్దున ఏదన్నా ఇష్యూ అవుతుందేమో ఏమన్నా అనుకున్నారా దాని మీద? ఏమన్నా అంటే ఏదైనా తప్పుగా ప్రొజెక్ట్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం ఎట్లా పని చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ తప్పుగా ఏమన్నా తీసుకున్నా ఏదన్నా ఎక్కడ తప్పుగా ప్రొజెక్ట్ అయినా మనకి ఇష్యూ అవుతుంది లేదండి అట్లాంటి భయం ఏమైనా ఉండేనా? లేదు. బేసిక్గా అరవింద్ గారు కానీ లేదంటే చిరంజీవి గారు కానీ మెగా ఫ్యామిలీ అండ్ అల్లు ఫ్యామిలీ ఎప్పుడూ తెలుగు వాళ్ళ సొంతం అయిపోయింది. బేసిక్గా వీ ఓన్ దెమ్. అండ్ వాళ్ళు ఎప్పుడు మనకి ఒక చాలా పెద్ద స్టేజ్లోనే ఉంటారు. మనం వీలైతే వాళ్ళకి యాడ్ ఆన్ ఏమైనా చేయగలవేమో కానీ వాళ్ళ కిందకి తీసుకొచ్చేంత స్థాయి మనకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఒక క్యారెక్టర్ కావాలి, అది వెల్ నోన్ టు ఆల్ తెలుగు పీపుల్ అన్నప్పుడు నాకు అరవింద్ గారు చాలా మంచి ఆప్షన్ ఉంది. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కనెక్ట్ అవుతుంది బాగా అని తీసుకున్నది. అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అదిరిపోయింది అసలు, అరవింద్ గారిది భలే ఉంది, బాగా వెళ్తుంది అని అందరూ చెప్తున్నారు. సో ట్రైలర్ చాలామంది పెద్దవాళ్ళు చేశారు, చాలామంది అప్రిషియేట్ కూడా చేశారు. సో నో ఇష్యూస్, దే ఆర్ హ్యాపీ. సూపర్ అండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఆగస్ట్ 23rd మన సినిమా రిలీజ్ అవుతుంది. నేను కూడా థియేటర్లో వెళ్ళి మీ సినిమా చూడాలని నేను కూడా కోరుకుంటున్నాను. రోజు నాకు వేరే ఏ ఇంటర్వ్యూలు కానీ ఇంకోటి కానీ ఎవరు ఏం పెట్టద్దని చెప్పి ఆ రోజు 24 అయినా సరే వెళ్ళి చూస్తా. సో మొత్తానికి అయితే ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ అండి. సో ఇది మారుతినగర్ సుబ్రహ్మణ్యం టీంతో ఇంటర్వ్యూ. సో ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ మన స్టార్స్. మీ చెక్కు బాయ్, సైనింగ్ ఆఫ్.